రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2024 ఆగస్టులోపు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేసింది. దాదాపు 10 లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దాదాపు 153 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాత పెండింగ్ బిల్లులకు సంబంధించి మాజీ సర్పంచ్లకు కొంత ఊరట లభించినట్లయింది. మరోవైపు ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా 85 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద మాజీ సర్పంచ్లకైతే 10 లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లును, అది కూడా ఆగస్టు 2024 వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లును క్లియర్ చేసి అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 153 కోట్లు విడుదల చేసినట్టయింది. ఇక పెండింగ్ బిల్ల క్లియర్తో త్వరలో ఇటు సర్పంచ్ ఎన్నికలకు కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ బిల్తో పాటు ఎస్డిఎఫ్ కింద 85 కోట్లు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శ్రీశైలం లైన్లో ఉన్నారు. శ్రీశైలం, మాజీ సర్పంచ్లకి 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు మరోవైపు 85 కోట్ల ఫండ్ కూడా రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత కొన్ని నెలల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ల బిల్లులంతా కూడా కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్పు చేస్తుందని చెప్పుకోవచ్చు రామదాస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఈ దిశగా ఒక ముఖ్యమైనటువంటి అడుగు వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల చెల్లింపులో కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 10,000 బిల్లులను ఒకే రోజున క్లియర్ చేసి ఏకంగా 153 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు వివిధ పనుల నిమిత్తం గత కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంలో బకాయిలు పేరుకుపోయాయి. చాలా పంచాయతీల నిధుల్లో నేమితో సతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత బకాయిలన్నిటికీ రిలీజ్ చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లులు క్లియరెన్స్ కు ప్రభుత్వం నడుము బిగించింది రామదాస్. 10 లక్షల లోపు బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి వాటన్నిటికీ ఒకే విడతలో చెల్లించింది. సో దీంతో ఒకే రోజున ఏకంగా 9,990 బిల్లులకు క్లియర్ అయ్యాయి. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆర్థికంగా ఊతమివ్వడమే కాకుండా గ్రామ పంచాయతీ ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతుంది. ఇది ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పట్ల నిబద్ధతను స్పష్టం చేస్తుంది రామదాస్. కేవలం పెండింగ్ బిల్లుల మీద మాత్రమే కాకుండా ఎస్డిఎఫ్ అంటే ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టిన వివిధ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 85 కోట్లు విడుదల చేస్తుంది. రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ వ్యవస్థలు, సామాజిక సౌకర్యాల కల్పన వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. గత ప్రభుత్వం ఎస్డిఎఫ్ నిధులు సైతం సకాలంలో విడుదల చేయకపోవడంతో అనేక పనులు అర్ధరాత్రంగా నిలిచిపోయాయి. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడమే కాకుండా సకాలంలో బిల్లులు అందక కాంట్రాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు నాటి సర్పంచులు అప్పుల పాలయ్యారు. గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేసి నేటికి బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్న మాజీ సర్పంచులు ఇక వారికి శుభవార్తలు చెప్పుకోవచ్చు. వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సిసి రోడ్లు, అంతర్గత మురుగు కాలువలు మొదలగు అనేక కార్యక్రమాల్లో విడతల వారీగా శుద్ధ డబ్బులతో చేపట్టారు. చాలా కష్టపడి గ్రామాలను అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే సర్పంచుల బిల్లు చెల్లింపులో గత ప్రభుత్వం జాప్యం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లు విషయంపై గత ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందించిన కాగితాలకే పరిమితమైంది రామదాస్. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రెడీ అవ్వాలంటూ ఇటీవల ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన అంశం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడే తేలే అంశం కాకపోవడం, పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి స్థానిక పోరులోకి దిగేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. జూలైలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు కొంత కసరత్తు చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం రామదాస్. బట్ ఏమైనప్పటికీ మాత్రం గ్రామ పంచాయతీలకు అదేవిధంగా మాజీ సర్పంచ్లకు అయితే రేవంత్ సర్కార్ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ తో కొంత శుభవార్త చెప్పిన చెప్పుకోవచ్చు రామదాస్. రైట్, ఎస్. మొత్తం మీద సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 9,990 పెండింగ్ బిల్లులు, 10 లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు 2024 ఆగస్టు వరకు బిల్లులన్నీ కూడా క్లియర్ చేశారు. మిగతా బిల్లులు కూడా క్లియర్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. బడ్జెట్ సర్దుబాటును బట్టి ఈ బిల్లులు కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ బిల్లుల క్లియర్తో పాటు 85 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులను కూడా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.